సాగర్ గారు రియాక్ట్ అవుతుండే సాగర్ గారు అంటే మొదలు వారు రేజ్ చేసిన ఇష్యూస్ని హ్యాండిల్ చేద్దాం. వారి ఫ్యాక్ట్స్ కరెక్ట్గా లేవని నాకు అనిపిస్తాం. ఇక్కడ ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిందే డైరెక్ట్గా ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ 5.1, దాన్ని మేము రీకన్సాలిడేట్ 4.5కి చేస్తాము అని చెప్పారు. ఎక్కడ కూడా 5.8 లేదు, 5.8 ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు 5.1 ఉంది, దాన్ని 4.5కి రిస్ట్రిక్ట్ చేస్తామని ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ రిస్ట్రిక్షన్ నెసెసరీ డజంట్ మీన్ సబ్సిడీస్ పోతాయి, వెల్ఫేర్ మీద స్పెండ్ కాదు అని కాదు. వారికి తెలిసి ఉండాలి. ఇఫ్ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ ఎకానమీ అండ్ ఫైనాన్స్, సేవింగ్స్ ద్వారా చేయొచ్చు, రెవెన్యూ పెంచుకోవడం ద్వారా కూడా మనం ఫిస్కల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా వన్ ఆఫ్ ద వేస్. మరి అవన్నీ ఉన్నప్పుడు మీరు ఓన్లీ సెలెక్టివ్గా క్రిటిసైజ్ చేయాలనుకునే ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీరు ఫిస్కల్ డెఫిసిట్ వీళ్ళు తక్కువ చేసుకుంటా అంటున్నారు కాబట్టి స్పెండ్ తక్కువ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 11 ట్రిలియన్ రూపీస్ అలాట్ చేశారు. అంటే క్యాపెక్స్కి 11 ట్రిలియన్. నా అది పెరిగినట్ట తగ్గినట్ట క్యాపెక్స్? ఒక్క క్యాపెక్స్కే. సో నేనేమంటున్నా అంటే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ని ఈ బడ్జెట్ సమతుల్యం పాటిస్తూ, అటు వెల్ఫేర్ అవసరం ఉన్న దగ్గర వెల్ఫేర్ చేస్తూ, మనకి గ్రోత్ అవసరం ఉంది కాబట్టి మనం డెవలప్మెంటల్ బడ్జెట్ పెట్టుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు చేసింది కూడా అదే. అంటే వారికి ఎక్కడ మీరు పర్ఫామ్ చేశారు అని అడుగుతున్నారు కాబట్టి వారికి ఒక చిన్న ఐ వాంట్ గివ్ ఎమ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. ఓకే, సో ఇప్పుడు రావు గారు ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడారు కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ విలువలు అంటే రిజర్వ్స్ నిలువలు 285 బిలియన్ 2014లో ఉంటే 603 బిలియన్ ఇప్పుడు ఉన్నాయి 23కి. కార్పొరేట్ డెట్ యాజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే 2015లో 65% ఉంటే ఇప్పుడు 50%, 15% తగ్గినాయి. అంటే డెట్ తగ్గింది అగేన్స్ట్ జీడిపి. తర్వాత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఎందుకు పెరుగుతాయి? డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది కాబట్టి, జాబ్స్ ఉన్నాయి కాబట్టి, పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ పాజిటివ్లీ ఇన్ టు ద మార్కెట్ అనుకుందాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $22 బిలియన్ 2013లో ఉంటే ఇప్పుడు $46 బిలియన్ ఉన్నాయి. మేడం ఈరోజు కూడా వారు చెప్పడం జరిగింది. అది పెరిగి 51 బిలియన్కో 56 బిలియన్కో వచ్చినాయి. కాబట్టి చెప్పుకుంటా పోతే ఏం చేశారు? ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్ చూస్తే 4100 కిలోమీటర్స్ ఈరోజు, అంటే 2013లో ఉంటే 28,100 ఈరోజు ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ చూస్తే 33.9% 2013లో ఉంటే ఇప్పుడు 22% ఉంది, తగ్గింది. ఆర్బీఐ సిపిఐ ఇన్ఫ్లేషన్ 10% ఉంటే 13లో ఈరోజు 4.7 ఉంది. అంటే వీ కుడ్ కంటైన్ ఇన్ఫ్లేషన్. నా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 0.89 బిలియన్ డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈరోజు $32 బిలియన్ ఉంది. ఆమె చెప్పింది పిలిఫరేజ్ వేస్టేజ్ మేము తగ్గించాం, 34 యాక్చువల్లీ వారు చెప్పింది, 32 23 కల్లా ఉంది. సో నేషనల్ హైవేస్ చూస్తే 25,700 కిలోమీటర్స్ ఉంటే అప్పుడు 53,700 కిలోమీటర్స్ మేము పెంచడం జరిగింది అక్కడికి. సో రావు గారికి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడిని చూస్తాం అంటే వీ డోంట్ సీ ద వే ద వరల్డ్ ఈస్, వీ సీ ద వరల్డ్ యాజ్ వీఆర్. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రపంచాన్ని ఆ కళ్ళతో చూస్తాం. మరి అంత క్రిటికల్ గా ఇంటరిమ్ బడ్జెట్ మీద చేయడం చాలా ఆశ్చర్యం.